ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన సంజన గారు గనక బిగ్ బాస్ హౌస్ లో లేకపోతే అసలు 2 days లో కంటెంట్ అనేది రాకపోయేదబ్బా. అసలు ఏం కంటెంట్ వచ్చేది చెప్పండి. ఆమె లేకపోతే, ఆమంటూ లేకపోతే ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఎవరైనా చూసేవారా? అసలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారబ్బా అనిపిస్తుంది. యాక్చువల్ గా ఆమెకు కొంచెం తెలుసు అనుకుంటా అబ్బా బిగ్ బాస్ గురించి. అందుకే అసలు ఏదో ఒకటి చిచ్చు రాజేసి సైలెంట్ గా కూర్చుంటుంది అనిపిస్తుంది. తను అంటూ ఖచ్చితంగా ఉండాలి హౌస్ లో, లేకపోతే అసలు ఏమీ ఉండదు, ఏమీ రాదు. ఫస్ట్ పాపం గట్టి గట్టిగా అరిచేస్తుంది, తర్వాత ఇట్లా కూర్చుంటది ఒక దగ్గర పోయి. మళ్ళీ నాకేం తెలీదు, నేనేం చేయలేదు, ఆకలేసి గుడ్డు తిన్నాను, ఈ షాంపూ బాత్రూమ్ లో అంటే క్లీనర్స్ వాష్రూమ్ లో పెట్టుకోకుండా బయట పెట్టుకుంటామా, ఇవి ఎక్కడ పెట్టుకుంటాము అని భలే ముద్దుగా యాక్షన్ చేస్తుంది. అలాగే ఆకలేసి గుడ్డు తిన్నాను, క్లీనర్స్ వాష్రూమ్ లో ఉండకపోతే ఇంకెక్కడ ఉంటాయి. ఇవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి మాటలు. తర్వాత వచ్చేసి ఇంకా మీరు ఒకటి గమనించారో లేదా, నిన్న ఇష్యూలో మన ఫ్లోరా షైని గారు పాపము నన్ను ఫ్రీ బర్డ్ అన్నారు కదా, మీకు బాగా అయింది, చక్కగా అయింది, మంచిగా అయింది అనుకుంటా చిన్నపిల్లలు అన్నట్టుగా వచ్చి అనుకుంటా పోతుంది ఆ గుడ్ ఇష్యూ. తర్వాత చూసారు ఎవరైనా? అది చూడండి ఒకసారి, ఎపిసోడ్ లో వస్తుంది, మళ్ళీ రివైండ్ చేసుకొని బాగా అనిపించింది. సో నచ్చితే ఖచ్చితంగా నా ఇన్స్టాని ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ ఛానల్ లింక్ పైన ఉంటది. అలాగే నా వీడియోస్ కూడా బయోలో పెడుతుంటాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.